చిచ్చాపురంలో ఒక అతను వీళ్ళకి మోసం చేసి జాబ్ ఫ్రాడ్ చేసి అదేంటి ఎంతవరకు వచ్చింది, అది ఏం చేశారు? ఏమని? కానీ ఇప్పుడు రిజిస్టర్ చేయాలి కదా, మన కంప్లైంట్ రిజిస్టర్ చేసి మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా ఎలాగైతే చేయాలని. ఓకే, మొత్తం టీం పెట్టేసి మంది ఇట్లా జ్యూరిడిక్షన్ వస్తుంది కాబట్టి కొంచెం లీడ్ తీసుకొచ్చి అదే ఓకే కొంచెం టేకప్ చేయండి, స్పీడప్ చేయండి, నేను కూడా సపోర్ట్ చేస్తాను. సార్ మీరు నాకు న్యాయం తప్పకుండా కాయ దిలీప్ అని తేలుకుంది వాళ్ళ తమ్ముడు సార్ జాబ్ చేశారు తేలుకుంది నా దూరం 3 భాషలు కొడుతున్నమాట. వాళ్ళు ఇద్దరు కలిసి తేలుకుని అబ్బాయికి మేము డబ్బులు అకౌంట్లో వేసాం సార్, 60,000 వేసాము. అకౌంట్ త్రూనే అయ్యిందా? అకౌంట్ త్రూ తక్కువ సార్, క్యాష్ పాస్పోర్ట్ ఉండిపోయింది సార్. మేమందరూ ఎవరైతే ఎంతమంది వచ్చారో అంతమంది కంప్లైంట్ ఇవ్వడం తెలియదు సార్. వెళ్ళిన తర్వాత ఎంతో మాట్లాడారు, అది తీసుకుని మా ట్యాక్స్ ఏవైతే ఇచ్చారో మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాం సార్. వచ్చిన తర్వాత నెక్స్ట్ రోజు వెళ్ళాం. మన ఫ్యామిలీ ఎవరు లేరు? వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ మాకు వాళ్ళ తమ్ముడు ఫ్యామిలీ కూడా పరారులో మా అన్నయ్యని మా బ్రదర్ ఇతను అని చేతుల వర్క్ మనిషికి అనమాట. అక్కడికి వెళ్తే ₹1,00,000 శాలరీ ఉంటుంది, బాగుంటుంది అని అందరికి చెప్పేసి నమ్మించి చేసి హైదరాబాద్లో దోల్పల్లి ఏరియా అప్పుడంతా హైదరాబాద్లో అక్కడ వెళ్ళాము. ఇంద్రమ్మ కాలనీ డబ్బులు కట్టాము. ఆల్రెడీ ఐడియా ఉంది. ఒకసారి ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు, ఎస్పీ గారితో మాట్లాడని స్పీడప్ చేయమన్నాం. ఈయన కూడా అవుట్ ఆఫ్ కంట్రీ అక్కడ ఉన్నాడని అన్నట్లు చెప్తున్నారు. అది సో అతను కూడా ఎలాగా తీసుకొని రావాలి, ఏం చేయాలనేది మేము కూడా కొంచెం దృష్టి పెట్టి తప్పకుండా నాకు ఇప్పుడే తెలిసింది కదా, నేను కూడా మాట్లాడతాను. మమ్మల్ని ఒక 45 మెంబర్స్ వరకు ఫస్ట్ స్లాట్ బుక్ చేశాడు. 35,000 తీసుకున్నాడు. దానికి తీసుకొని మీరు ఢిల్లీ రావాలి, ఇంకో 23,000 మీరు బై హ్యాండ్ తీసుకురండి. అది ఏమో ఇటలీలో మీకు ఇన్సూరెన్స్ అని ఉంటుంది, దాన్ని నేను అక్కడ మీ దగ్గర తీసుకొని నేను కడతానని చెప్పాడు సార్. ఇప్పుడు అది అలాంటి వెరిఫై చేయడానికి మన దగ్గర ఇదే ఉంటుంది. ఇప్పుడు కంపెనీలు కూడా ఎంబాసీకి వెళ్ళి మాకు ఇచ్చిన స్లాట్లు మేము చూపించాము. అక్కడ చూపిస్తే ఆఫీస్లో, ఎంబాసీ ఆఫీస్లో చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే దిస్ ఈస్ ఫేక్, నాట్ రియల్. ఎప్పుడు జరిగింది? అది 17వ తేదీ సార్. అదే ఒకేసారి అంటే 17వ తారీఖు బట్ కంపెనీ వాళ్ళు చేస్తుంది, అది ఎలాగుంది ఏంటనేది అది మనకు అవగాహన లేకుండా ఇది అయిపోతుంది. లేకపోతే తెలిస్తే ఆవిడ కట్టడు కదా. ఇక్కడ నుంచి బయలుదేరమని చెప్పారు సార్. బయలుదేరి ఇక్కడ మేము 15వ తారీఖు బయలుదేరాం. 17వ తారీఖు స్లాట్లో ఏమో 14వ తారీఖు బయలుదేరారు సార్. కరెక్ట్గా 17వ తారీఖు స్లాట్ అక్కడ ఎంబసీ దగ్గర తెలిసినప్పుడు మాకు 17వ తారీఖున తెల్లవారి 5 గంటలకు ఎంబాసీ ఆఫీస్ దగ్గర రమ్మని చెప్పారు. మాకు ఎర్లీ మార్నింగ్ 3కి మాకు మెసేజ్ పెట్టారనమాట. నేను ఫ్రాడ్ అయిపోయాను, మనమందరం ఫ్రాడ్ అయిపోయాం, నాకు క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను అనే టైప్లో పెట్టేసి మేమేం చేసామంటే మా కన్ఫర్మేషన్ కోసం ఫస్ట్ క్లాస్ నాది సార్ ఇచ్చారు. 17వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 9 o'clock నాది ఇచ్చారు. అయితే నేనే ఫస్ట్ వెళ్ళాను అనమాట. వెళ్ళేసరికి ఇది ఫేక్ అమ్మా, ఇది కాదు, ఫ్రాడ్ ఎవరో చేశారు, మీకు ఇది ఒరిజినల్ అయితే కాదు ఇది అనుకొని మాకు డైరెక్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేయించి
పోలీసులోనే ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయాలి. సార్ పట్టించేసి మా డబ్బులు మాకు ఆయన దగ్గరే ఉన్నాయి. మన సార్ దగ్గరికి ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేయించి నేనైతే తప్పకుండా చేస్తాను. డబ్బులు నేను వేరే వాళ్ళతో టైప్ అయ్యి నేను తీసుకొచ్చాను. అంటే డబ్బులు నాకు అక్కడ లేవు అని ఉన్నాయి సార్. అదే అవన్నీ కొంచెం నీట్ గా నోట్ చేసుకొని ఎవరు ఎలా చేశారనేది ఎవరికి రిక్వైర్మెంట్ ఉంది. మార్నింగ్ నేను వచ్చాను, ఢిల్లీ నుంచి వచ్చి ఇలా వెళ్ళాను. వెళ్ళేటప్పటికి సార్ కొంచెం అవైలబిలిటీ లేదమ్మని చెప్తే నేను నాగేశ్వర తాత ఉన్నారు కదా, ఏళ్ళ నాగేశ్వర తాతయ్య దగ్గరికి వెళ్ళి చెప్దాం అనుకుని వెళ్తే తాతయ్య కూడా అందుబాటులో లేకపోయేటప్పటికి ఏం చేద్దాం అంటే మళ్ళీ మన గ్రూప్లో ఒకసారి అందరం మాట్లాడుకుందాం, సార్ దగ్గరికి వెళ్దాం, కష్టం చెప్దాం, సార్ ఎలాగైనా మనకు తో చూపిస్తారని మేము ఈ సర్కిల్ ఆలోచించేటప్పటికి కొంతమంది ఏంటంటే ఇది ప్రాసెస్ని ముందర రాకుండా చేద్దామని వాళ్ళు ఊర్లో ఉండేవాళ్ళు కొంతమంది ఆయనకి హెల్ప్ చేస్తున్నారు సార్. ఎవరనేది మాకు తెలియట్లేదు. మా గ్రూప్లో మొత్తం 300 మంది ఉన్నారు సార్. అంటే వాళ్ళ ఊర్లో ఉండేవాళ్ళు కొంతమంది ఏంటంటే మన ఈ సమస్యని ఇంత పెద్ద చేయకుండా కొంతమందిని సైలెంట్ చేస్తే మన ఊళ్ళకి డబ్బులు వచ్చేస్తాయి, బయట ఊళ్ళో ఎలా పోయినా మనకు అనవసరం లేదని కొంతమంది కొన్ని హ్యాండ్స్ ఉన్నాయి సార్ వెనకాల. మాకు తెలియదు. ఆయన కూడా ట్రాక్ చేద్దాం, మీది కూడా ఒక లిస్ట్ ఎవరు ఎలా చేశారనేది అంతా తీసుకొని వాళ్ళ మీద దిలీప్ అని ఏంటంటే సార్ ఒకసారి డే టైంలో అవుతుంది చెప్తాను. నైట్ టైంలో పెట్టేస్తాను. డే టైంలో కూడా మొబైల్ మొత్తం నిన్న నైట్ నేను ఫోన్ చేశాను సార్. నా బాధ తట్టుకోలేక అన్న నేను ఇలా ఢిల్లీ నుంచి వచ్చానన్నా, నువ్వు ఇంత ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు, మంచి ప్లాట్ఫామ్ చూపిస్తానని చెప్పి ఇంత బాధ పెట్టావు కదన్నా, మాకు ఏదో ఒకటి చెయ్యనంటే నేను ఎస్పీ ఆఫీస్లో ఉన్నాను, నువ్వు వచ్చి మాట్లాడతావా అని అది దిలీప్ ఎవరైతే ఉన్నారో ఆయన నాతో నైట్ కూడా మాట్లాడారు సార్ ర్యాష్గానే. అన్న నువ్వు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదన్నా, డబ్బులు పోయాయి అన్న మావి, మా సీఏ దగ్గర ఉన్నాను, నువ్వు వచ్చి మాట్లాడతావు అన్న. 2 days నాకు టైం ఇవ్వండి, ఎస్పీ గారికి ఎలాగో మాట్లాడు, నేను కూడా ఫాలో చేస్తాను. ఏదో న్యాయం చేయాలి. చుట్టుపక్కల జిల్లాలో ఉంది సార్, చుట్టుపక్కల అందరూ అందరూ పేదలు సార్. అదే తప్పకుండా చేద్దాం. నెక్స్ట్ టైం అందరూ తెలివైన వాళ్ళలాగా ఉన్నారు.